నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓజీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీతో చూసినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంగా అందరితోనే, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అందరి ముందే ఖచ్చితంగా ఓజీకి సంబంధించినటువంటి ఒక సీక్వెల్స్ అంటే ఆ యూనివర్స్ ఇక ఆగదు అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేశారు. సో రానున్నటువంటి ఒక యూనివర్స్ లో అఖీరా భాగం కాబోతున్నాడా, లేదంటే ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటే ఏం చెప్తారు? అంటే అఖీరా భాగం అయ్యే అవకాశం 100% ఉంది. ఇప్పుడు మెగాస్టార్ కూడా భాగం కావచ్చేమో, చెప్పలేం కదా. మెగాస్టార్ ప్రత్యేకంగా ఆయన ఈ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపించారంటే ఈ సుజిత్ టేకింగ్ ముందు ఎలా ఉందో చూద్దాం. చిరంజీవి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ డైరెక్టర్ మంచి సినిమా చేసినా, హిట్ సినిమా చేసినా ఆయన ఆ డైరెక్టర్ని అభినందిస్తూ పాటు ఛాన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న అనిల్ రావుపూడి గారికి ఛాన్స్ ఇవ్వడం కానీ, మనశంకర ప్రసాద్ అంతకుముందు వశిష్ఠని పిలిచి అవకాశం ఇవ్వడం కానీ, ఇట్లా కోటాల గారిని పిలిచి ఛాన్స్ ఇవ్వడం కానీ, శ్రీకాంత్ ఇట్లా శ్రీకాంత్ వదిలికి త్వరలో చేయబోతున్నారు. కాబట్టి అంటే చిరంజీవి గారు ఇది ఉంది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎట్లాగో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనే సిరీస్ లో భాగంగానే ఓజీ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఓజీకి ప్రీక్వెల్ రాబోతుంది అంటున్నారు. ప్రీక్వెల్ లో చిరంజీవి గారు ఉంటారేమో, దాని తర్వాత వచ్చిన సినిమాలో పవర్ స్టార్ చూపించాము, మళ్ళీ ఆ పాత్ర ఎక్కడైనా ఎంటర్ అయ్యేలాగా పెడతారేమో, చెప్పలేము. అవును. సో అదిగాక ఈ యూనివర్స్ అనేది కంటిన్యూ కాబోతుందని చెప్పేసి పవర్ స్టార్ గారే ప్రత్యేకంగా ఆయన అనౌన్స్ చేశారంటే ఎలా చూడాలి? వాస్తవం చెప్పాలంటే ఏదైతే ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆయన పూర్తిగా రాజకీయాలకు అంకితం కాబోతున్నారు, సినిమాలు ఇక తీయరు అని చెప్పేసి అన్నాం. కానీ లేదా విపక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సినిమాలు ఎక్కువ తీసేస్తున్నారు, ఆయన ఉండడం లేదన్న దాని మీద కూడా కొంత చర్చ అయితే నడిచింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన సినిమాలో తప్పుకొని నిర్మాతగా మారి సినిమాలు చేయటం ఒకటి, చేస్తామని చెప్పారు కాబట్టి అప్పుడు అఖిరానందరూ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ చేసేవాడు ఏ డైరెక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందే అగ్రిమెంట్ పరంగా. ఎందుకంటే ఒక సినిమా నిర్మాత వాళ్ళు తీశారనుకో, ఒక సినిమా ఇంకో సినిమా పీపుల్స్ మీడియా వాళ్ళు తీయొచ్చు. కాబట్టి ఈ సినిమాటిక్ యూనివర్స్ అనే కథాంశం నాకు ఒక్కడికే చెందుతుంది రైట్స్ అనేది వాళ్ళు ముందుగా రిజర్వ్ చేసుకోవడం మంచిది, గొడవలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు జగదేక్ వీడియోలో సుందరికి సీక్వెల్ వస్తుంది అన్నప్పుడు ఆయన స్పందించారు ముందే దత్ గారు. అప్పుడు వాళ్ళ రైట్స్ అన్ని వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్లు ఈ సీక్వెల్ చేసుకుంటున్నప్పుడు ఒక సీక్వెల్ ఒకరు చేస్తే ఇంకో సీక్వెల్ ఇంకోటి చేయొచ్చు. ఒకే నిర్మాణ సంస్థకి రైట్స్ అది రాసుకుంటారు, ముందే రాసుకుంటారు జాగ్రత్త పడిపోయి. ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది నేను చేసుకుంటే వెళ్తాను. లోకేష్ కంగరాజ్ ఉంది, ఆయన మారుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి అగ్రిమెంట్ లో పక్కాగా లేకపోతే లీగల్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రక్రియని కొనసాగించుకోవచ్చు. సో గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే వరుణ్ తేజ్ నటించినటువంటి సినిమా గద్దలకొండ గణేష్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కూడా ఒక మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు మెగా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. మీరు ఇందాక అన్నట్టుగా చిరంజీవి గారు భాగస్తులు కావచ్చు, అదేవిధంగా అఖిరానందన్ ఖచ్చితంగా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలానో ఉన్నారు. సో రానున్న కాలంలో సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే మనకు సుజిత్ సంబంధించి దీంట్లో వీళ్ళందరూ కూడా భాగస్తులు అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని సినిమాలో హిట్ అయితే ఇబ్బంది లేదండి. ఇప్పుడు మనకి సీక్వెల్స్ చేసుకుంటే లేదా సినిమాటిక్ యూనివర్స్ తీసుకుంటే అవి ఏమవుతుందంటే హిట్ సినిమాలకే వస్తున్నాయి. సీక్వెల్స్ అన్ని కూడా హిట్ సినిమాలే వస్తున్నాయి. అందువల్ల దర్శకులు కూడా ఓపెనింగ్ కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంతారా హిట్ అయింది కాబట్టి కాంతారా సీక్వెల్ చేస్తున్నారు. అదే కాంతారా ఫ్లాప్ అయి ఉంటే సీక్వెల్ చేసేవాళ్ళే కాదు, దాని జోలికి వెళ్ళేవాళ్ళే కాదు. అలా పాత హిట్ అయిన సినిమా భాషా సినిమాని కూడా సీక్వెల్ చేద్దాం అనుకున్న ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. అది దాన్ని టచ్ చేయకూడదని ఒపీనియన్ తో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి రావట్లా. లేకపోతే పెదరాయుడికి ఇంకొక చేయొచ్చు చెప్పాలంటే. హిట్ అయిన సినిమాలు పెట్టుకుంటే ఏమవుతుంది, ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు భారతీయుడు విషయంలో అదే జరిగింది. కానీ భారతీయుడు హిట్ అంత పెద్ద హిట్ అయ్యి భారతీయుడు సీక్వెల్ వచ్చేసరికి బోల్తా పడింది. మళ్ళీ ఇప్పుడు భారతీయుడు 3 మీద నీళ్ళు కమ్ముకున్నాయి. అది ఉందా లేదా అని డౌట్స్ అందరికి వచ్చేసినాయి. ఇట్లా ఉంటుంది ఇవన్నీ. సో ఓవరాల్ గా చూసుకోవాలంటే ఓజీ 2 కాదు, ఓజీ 3 ఇంకా సీక్వెల్స్ ఇంకా ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఇట్లా వెళ్ళిపోయింది. హిట్ అయినంత వరకు పర్లేదండి. హిట్ కాని పక్షంలో వచ్చినప్పుడే డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే మితిమీరి సీక్వెల్ చేసుకున్నా కానీ ఇబ్బందికరమే, బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు కాంతారా 10 కాంతారాలు తీశారనుకోండి, అవతార్ లాగా వాళ్ళు అవతారు సీక్వెల్సే వాళ్ళు ఆపేద్దాం అనుకుంటున్నారు. 4, 5, 6 చేసేసి ఆపేద్దాం అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఒక 4 సీక్వెల్స్ వరకు పర్లేదండి. అంతేగాని జేమ్స్ బాండ్ సిరీస్ లాగా చేసుకుంటూ వెళ్తే జేమ్స్ బాండ్ సిరీసే బోల్తా పడుతుంది. ఇప్పుడు 007 ఇక్కడ హీరోలు మారుకుంటే రోగర్ మోరో, సీన్ కాంట్రీ, టిమోటీ డాల్టన్ ఇలా వరుస పెట్టి హీరోలు మారుకుంటూ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు అవే ఇప్పుడు కిట్ అవట్లా ఆ జేమ్స్ బాండ్ తరహా సినిమాలు. అలాగే కౌబాయ్ సినిమాలు ఆగిపోయినాయి. అసలు మళ్ళీ కౌబాయ్ ప్రయత్నం ఎవరు చేయట్లా. మహేష్ బాబు టక్కర్ దొంగ తర్వాత అది ఒక ట్రెండ్ అంతే. ఒకప్పుడు ఒక ట్రెండ్ కొదమసింహం, చిరంజీవి గారు కొదమసింహం, ఆ తర్వాత టక్కర్తో టచ్ చేసి వాళ్ళు కృష్ణ గారిని చూసి పులిని చూసి నాకు వాత పెట్టుకుంటుంది అనుకుని మహేష్ బాబు తప్పుకున్నారు అలాంటి సిరీస్ నుంచి. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే ఓజీకి సంబంధించినటువంటి యూనివర్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే స్పందించి చెప్పడంలో ఖచ్చితంగా
పవన్ ఫ్యాన్స్కి కావచ్చు అందరికి కూడా కొంత బూస్ట్ అయితే ఇచ్చింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.